బీటెక్ హాస్టల్లో స్టడీ రేట్ ఉంటుందో చూపిస్తారా? నేనే 15 నిమిషాలు లేట్ వచ్చినేమో అనుకుంటే ఇంకెవ్వడు రానే రాలేదు. సర్లే ఇదంతా మనతో కాదులే అని చెప్పి కూర్చొని చదువుకుందామని బుక్ ఓపెన్ చేసినా అప్పుడే ఇంకా మన రాసే అసైన్మెంట్ చాలా ఉందని చెప్పి గుర్తొచ్చి వెంటనే తీసి రాయడం మొదలుపెట్టి ఇంకా ఇక్కడ ఏ పేపర్ రాయాలో అర్థం కాకుండా తిప్పి 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 స్టార్ట్ చేసి అయితే రాసుకుంటూ వెళ్ళిపోయినా. ఇంకా ఇది రాయడానికే మన స్టడీ అవర్స్ మొత్తం అయిపోయింది. అండ్ మామ ఒకటి గుర్తుపెట్టుకో, మనం బీటెక్ వచ్చినాక స్టడీ అవర్స్ లా చదువుకోనికి ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడు, ఎవడో వచ్చి చదివిస్తాడు అని చెప్పి హోప్స్ ఏం పెట్టుకోకుండా మనది మనం అన్ని మూసుకొని చదువుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఎవడు ఏం చెప్పడు, ఎవడు ఏం నేర్పించడు, అన్ని మనమే నేర్చుకోవాలి. సార్లు క్లాస్లో చెప్పి వెళ్ళిపోతారు అంతే, వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ చదువుకొని మనకైతే అస్సలు చెప్పరు. సో మూసుకొని చదువుకోవాలి. స్టడీ వరకు సార్లు వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్తున్న హోప్స్ పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా బ్యాక్లాగ్ ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది మామ. అండ్ వీడియో చూస్తున్న బీటెక్ బ్రదర్స్ ఎవరుంటే ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాం మరి.